హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొంతకాలంగా కూడా చూసుకుంటే ట్రంప్ నిర్ణయాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత గందరగోళం క్రియేట్ చేస్తున్నాడో చూస్తున్నాం. ఇరాన్ పైన యుద్ధం అంటున్నాడు, కెనడాకు వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు, ఇండియా మీద సుంకాలు పెంచేస్తున్నాడు. సో ఇలా ఒక గందరగోళ పరిస్థితికి అయితే తీసుకొస్తున్నాడు. అసలు ఏంటి మెయిన్ ఉద్దేశం ఏంటి? ట్రంప్కున్న ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కెనడాని ఎందుకు టార్గెట్ చేశారు? గ్రీన్లాండ్ పైన ఎందుకు కన్నేయడం జరిగింది? ఇలా ప్రపంచాన్ని గందరగోళంగా తీసుకొస్తున్న ట్రంప్ గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఆల్రెడీ ఇరాన్ పైన దాడులు చేయడం ఇటువంటివన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పుడు కెనడాకు హెచ్చరికలు జారీ చేశాడు. అంతకుముందు గ్రీన్లాండ్ కావాలి అని చెప్పేసి అన్నాడు. ఒక ప్రెసిడెంట్ ని ఆ దేశం వెళ్ళి తీసుకెళ్లిపోయిన వెనిజులా ప్రెసిడెంట్ ని. సో ఇటువంటి పరిస్థితులకు దారి తీస్తున్నాడు. ఏంటి సార్ అసలు దీని గురించి ఏం చెప్తారు? అంటే గందరగోళం సృష్టిస్తున్నాడు అనే మాట నేను అంగీకరించాను. ట్రంప్ మనసులో ఏదుందో ప్రపంచాధిపత్యానికి దిశగా వెళ్ళేటటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి కార్యాచరణ ఉంది. అంటే వెనిజులా స్వతంత్రంగా ఉన్న దేశాన్ని తనకి అనుకూలంగా ఉండని కారణంగా ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయటం, ప్రెసిడెంట్ని ఓవర్ నైట్ అరెస్ట్ చేయటం, ప్రెసిడెంట్ మారిని ఓవర్ నైట్ అరెస్ట్ చేయటం, అమెరికాకి షిఫ్ట్ చేయటం, ఇది అంతర్జాతీయ యుద్ధ ఖైదీల నిబంధనలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా విరుద్ధంగా చేశారు. కానీ ఇవాళ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని, అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించేటటువంటి శక్తులు ఎవరు? అది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు భారత్ లాంటి ఒక పవర్ఫుల్ దేశం ఎక్కడుంది, ఏ స్టాండ్లో ఉంది అనేది ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయం గమనించాలి. హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక దీవి, గార్సియా అనే ఒక దీవిని, ఆ దీవిని మారిషస్కి అప్పగించడానికి కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే వచ్చేసింది భారత్కి సమీపంగా యుద్ధం. అంటే అమెరికా ఆ అంటే భారత్కి సమీపంలో ఉన్నటువంటి ఒక దీవి విషయంలో కూడా పూర్తిగా నియంత్రణ అవసరం అని భావిస్తోంది. అంటే ఇది ఆ దేశాధ్యక్షుడి యొక్క యుద్ధాన్ని మాత్రం కనిపిస్తుంది. ఓకే, కానీ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. హిందూ మహాసముద్రం చుట్టూ దాదాపు 54 నుంచి 57 దేశాలు దాకా ఉంటాయి. చాలా పెద్ద మహాసముద్రం అది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మహాసముద్రం. పైగా ఎక్కువ కాలనీలు, ఎక్కువ అంటే వివిధ దేశాల తీర ప్రాంతాలు కలిగి ఉంది ఇది. అటువంటి సముద్రం ఉన్నటువంటి సముద్రం చుట్టూ ఉన్నటువంటి ఆవేశ ప్రాంతాలు వీటన్నిటిని భవిష్యత్తులో మరింత ఇబ్బంది పెట్టే దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా ఉంది. అంటే ఒక దీవి పట్ల మారిషస్లో ఉండాలా, విడిగా ఉండాలా, దాని విషయంలో రాజకీయపరమైనటువంటి దౌత్యపరమైనటువంటి విధానం ఏ దేశాలు ఎట్లా తీసుకోవాలనేది కూడా తమ కంట్రోల్లో ఉండాలని భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా హర్షణీయం అయితే కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశానికి ఒక విదేశీయంగ విధానం ఉంటుంది, రాజకీయ విధానం ఉంటుంది, అంటే వాణిజ్యపరమైనటువంటి విధానం ఉంటుంది. ఆ విధానం ఎట్లా ఉండాలి అని నిర్ణయించేటటువంటి ప్రయత్నం ట్రంప్ కానీ అమెరికా అధ్యక్షుడు కానీ చేయటం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఇది భవిష్యత్తులో యుద్ధోన్మాదానికి దారితీస్తుందా అనేటటువంటి అభిప్రాయం ఖచ్చితంగా వ్యక్తం అవుతుంది. అందులో ఏమీ దాపరికం లేదు. భారతే కాదు, భారత్కి సరిపడుతున్నటువంటి దేశాల పట్ల ఆల్రెడీ నియంత్రణ ప్రారంభమైంది. కాబట్టి భారత్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, భారత్ ఎటువైపు ఏ డైరెక్షన్లో ఏ రకమైన సంకేతాలు ఇస్తుంది అనేది కూడా ప్రపంచం ఎదురు చూస్తుంది అని చెప్పక తప్పదు. ప్రపంచంతో పాటు మనలాంటి వాళ్ళని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం అయితే వాస్తవం. అంటే యుద్ధోన్మాదం దిశగా వెళ్ళిపోయి ఆ దేశాలు మొత్తం అన్నీ ఆయనకి సాహో అంటాయా, సరెండర్ అవుతాయా, లేదా భారత్ వ్యతిరేకించేటువంటి దేశాలకి నాయకత్వం వహిస్తుందా అనేది ఆసక్తిగా గమనిస్తున్నటువంటి విషయం అయితే వాస్తవం. ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి విషయం వాస్తవం. ఓకే, కాకపోతే ఇప్పుడు అటు నాటో నుంచి కూడా
వార్నింగ్ వచ్చింది ట్రంప్కు, ఇటు యూకే ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక వార్నింగ్ అంటే సారీ చెప్పాలని చెప్పేసి కూడా కోవడం జరిగింది. సో ఎదురు తిరగడం మొదలు పెట్టేసారు. మరి ట్రంప్ సైలెంట్ అయిపోతాడా, లేకుంటే ఇలానే దూకుడుగా వెళ్తాడు? అంటే ట్రంప్ సైలెంట్ అవుతున్న సిగ్నల్స్ అయితే ఏమి లేవు ఇప్పటి వరకు. గ్రీన్లాండ్స్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాడు. వెనిజులా విషయంలో ఇంకా స్పష్టంగా ఉన్నాడు. వెనిజులా గ్రీన్లాండ్స్ అయిపోయి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి హిందూ మహాసముద్రం దగ్గరికి వచ్చాడు. హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక దీవిని, దీవికి సంబంధించినటువంటి యాజమాన్య హక్కులు మారిషస్కి ఇవ్వటం అనేటటువంటి అంశంలో వ్యతిరేకిస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటి, అమెరికా సామ్రాజ్యవాదానికి ప్రతీక ఏదైతే చెప్పబడుతుందో అది ఒక పక్కన పెడితే, అసలు ఈ రకమైనటువంటి హిందూ మహాసముద్రం చుట్టుపక్కలైనటువంటి దేశాలన్నిటిలో రాజకీయ అధికారం కానీ, ఒకప్పుడు గతంలో సామాజిక అధికారం కానీ పూర్తిగా సార్వభౌమాధికారం కూడా లేదు. వీళ్ళందరూ బ్రిటన్ కాలనీలుగా ఉన్నారు. బ్రిటన్ కాలనీలుగా ఉన్నటువంటి భారతదేశం కూడా బ్రిటన్ కాలనీ కదా ఒకప్పుడు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు బ్రిటన్ ఈరోజు, బ్రిటన్కి ఏదైతే గతంలో కాలనీలుగా ఉన్నాయో ఈ కాలనీలన్నీ ఇప్పుడు అంతో ఇంతో బ్రిటన్ మీద ఆధారపడినటువంటి రాజకీయ నేపథ్యం, అంతర్జాతీయ నిర్ణయాలు, అంతర్జాతీయ పట్టు ఇవన్నీ చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలో అసలు వాటినే ప్రశ్నించేటటువంటి ట్రంప్ వైఖరిని ఈ దేశాలు ఎట్లా తీసుకుంటాయి? అదే సందర్భంలో గతంలో వీటన్నిటి కాలనీలుగా నిర్వహించినటువంటి అతిపెద్ద వలస దేశం ఏ రకమైనటువంటి బ్రిటన్ ఏ రకమైనటువంటి పరిణామాల్లో ఉంటుంది కూడా ఆసక్తికరంగా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రపంచవ్యాప్తంగా డెన్మార్క్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్స్ విషయం నుంచి మొదలు పెడితే ఇప్పుడు కొత్తగా హిందూ మహాసముద్రంలో మారిషస్ ఆధ్వర్యానికి హక్కుల్ని బదలాయించబడినటువంటి గార్సియా వరకు అంతటా అన్నిట్లోనూ తనకి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది అనేటటువంటి నోటీస్ అయితే ట్రంప్ దృష్టిలో ఉంది అని గమనించాలి. ఓకే సార్, ఇప్పుడు అంటే ప్రధాన ఉద్దేశం ట్రంప్ది అంటే వీటన్నిటినీ కూడా యుద్ధాలు జరిపించడం, వీటిని తీసుకోవడం, ఇప్పుడు గ్రీన్లాండ్ కావాలనడం, అంటే ఏమై ఉంటుంది సార్ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? అంటే ఆ దేశపు ఖనిజాలు వీటన్నిటిని కూడా కావాలనుకునే. ఖనిజాలు అనేది చాలా చిన్న విషయం. ఫ్యూయల్ అంటే పెట్రోల్ ఎకానమీ లో ప్రధాన పాత్ర పోషించేటువంటి వెనిజులా దగ్గర నుంచి ప్రతి విషయంలో ఒక ఇంటెన్షన్ ఉంది. గ్రీన్లాండ్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్నట్టు గ్రీన్లాండ్స్ ఉంది. గ్రీన్లాండ్స్ని ఆక్యుపై చేసుకోవాలి, గ్రీన్లాండ్స్ మీని పూర్తిగా అంటే ప్రపంచ రక్షణ దిశగా వెళ్ళటం కోసం గ్రీన్లాండ్స్లో మాకు అది అనుకూల అవసరం అనేటువంటి ప్రపంచ దేశాలని ఒప్పుకోవాలి అనేటువంటి ట్రంప్ యొక్క ఏకపక్ష వైఖరి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చూడాలి. అయితే ఎందుకు గ్రీన్లాండ్స్ విషయంలో అంత పట్టుబడుతున్నాడు అంటే, గ్రీన్లాండ్స్లో ఈవీ బ్యాటరీలు తయారు చేసేటటువంటి ఒక అంటే నాకు తెలిసినంత వరకు కొల్తాన్ అనే మెటల్ అనుకుంటా, ఆ మెటల్ యొక్క లభ్యత ఎక్కువ ఉంది. ఒక మెటల్ లభ్యత గురించి ఆ దేశం యొక్క డెన్మార్క్ దేశం యొక్క ఒక భాగస్వామి అయినటువంటి గ్రీన్లాండ్స్ని ఇలా తీసుకోవడానికి ట్రంప్ ప్రయత్నాలు ఉన్నాయి. అంటే ఒకటి క్లియర్, ట్రంప్ వైఖరి ప్రపంచాధిపత్యం దిశగా ఆలోచిస్తాడు అనేటటువంటి రాజకీయ అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుందని అర్థం చేసుకోవాలి. ఓకే సార్, ట్రంప్ వల్లే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నాటో వాళ్ళు ఒకవేళ గ్రీన్లాండ్ పైన బలవంతంగా దాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తే నాటో అడ్డొస్తుంది, అన్ని దేశాలు కలిసి ఎదురు తిరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అదే నేనేం చెప్పాను, ఇప్పుడు హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్నటువంటి 54 దేశాల్లో మేజర్ దేశాలు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఒకప్పుడు గతంలో బ్రిటిష్ కాలనీలుగా ఉన్నాయి. బ్రిటిష్ పాలన సాగింది అక్కడ, బ్రిటిష్ వలస పాలన సాగింది. ఆ రకమైనటువంటి కొన్ని దేశాలు అయితే సెమీ డొమినియన్ స్టేటస్ కూడా ఉన్నాయి. డొమినియన్ స్టేటస్ అంటే ఇంకా ఇప్పటికీ రాజు పేరు మీద, బ్రిటిష్ రాజు పేరు మీద, రాణి పేరు మీద పాలన సాగుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటి ఒక డొమినియన్ స్టేటస్ ఉన్నటువంటి దేశాలు వాటి యొక్క రాజకీయ విధానాన్ని, వాటి యొక్క విదేశీ విధానాన్ని, విదేశీ వాణిజ్య విధానాన్ని
మొత్తం ట్రంపే శాసిస్తానంటే ఏ రకమైనటువంటి పరిణామాలు వస్తాయనేది ఆసక్తి అయితే ఉంది. దీన్ని ఎవరు లీడ్ చేస్తారు? వ్యతిరేకతని, ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించే శక్తుల్ని ఎవరు కూడా కడతారు, ఎవరు పెద్దన్న పాత్ర పోషిస్తారనేటువంటి అంశం కూడా ఉంది. దాని మీద అంటే పూర్తిగా హక్కులు ఎవరు తీసుకుంటారనేది ఆసక్తి ఉంది. కానీ భారత్కి ఉన్నటువంటి సానుకూల అంశాలు, భారత్కి భౌగోళిక నేపథ్యం, భారత్కు ఉన్నటువంటి ఒక భారీ మానవ వనరులు, వీటి రీత్యా భారత్ దీన్ని చేస్తే బాగుంటుంది అనేటటువంటి, లీడ్ తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి వాదన కూడా ఉంది. అయితే భారత్లో ఇప్పుడు భారతదేశాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి మోడీ ట్రంప్ యొక్క అనుకూలత ఉన్నటువంటి విషయం. ఔరక్ బాట్ ట్రంప్ సర్కార్ అని ఆయన గతంలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ఆయన డైరెక్ట్గా ప్రచారం కూడా చేశారు. కాబట్టి అవన్నీ ఆలోచిస్తే ఆ ట్రంప్ని నిర్ణయాల్ని వ్యతిరేకించేటటువంటి సత్తా భారత్కు ఉందా లేదా, భారత్ ఆ దిశగా ఆలోచిస్తుందా, భారత్ని నేతృత్వం ఇస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి దానికి సిద్ధంగా ఉంటుందా, ఇవన్నీ ప్రశ్నలే. వీటికి సమాధానం భవిష్యత్తులో చూడాలి మనం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.